బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలని దగా చేస్తూ మోసం చేస్తూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాటారం మండల కేంద్రంలోని నస్తూరుపల్లిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు జగిత్యాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగులు పెట్టి ఇద్దరు కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇంకా వంచిస్తా ఉన్నారు. నిన్నటి మీటింగులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఒరిగింది ఉందా? మరి కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని చేర్చుకుంటే వారి ఆఫీసులో చేర్చుకోవచ్చు. దానికి బల ప్రదర్శనగా పెడితే మరి కౌంటర్ కోసం మరి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం కోసం మరి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టి డైవర్స్ అండ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. మరి దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం ఎరిగింది? నేను ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను జీవన్ రెడ్డి గారిని తిట్టడం, ఈ తిట్టిపిస్తే మరి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉండి 2 సార్లు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మరి మీరు ఏం చేసినట్టు? దేనికి సంకేతం ఈ మీటింగ్? మేము అడిగినాం, భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న ఏమడిగినాం? నీకు బహిరంగ లేఖ రాసినాం. ఈ ప్రాంతంలో ఒక 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం చేసి కాటారం మండల కేంద్రంలో నిర్మాణం చేసి ప్రజల ప్రాణాలు కాపాడమని కోరినాం. అదేవిధంగా ఒక ఇండస్ట్రీ నెలకొల్పమన్నాం. ఒక 5,000 మందికి ఉపాధి కలిగేలాగా ఒక ఇండస్ట్రీని నెలకొల్పమని మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా కాటారంలో ఒక బస్ స్టాండ్ లేదు, ప్రయాణికులకు మరుగుదొడ్లు లేవు, కనీసం కాలకృత్యాలు తీసుకుందామంటే మరి ఎలాంటి సౌకర్యం లేదు కనుక మరి బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి, 5 మండలాల కూడలి కనుక అని చెప్పి అన్నాం. ఈ ప్రాంతానికి తీసుకొచ్చినావు, ఒక బస్ స్టాండ్ శాంక్షన్ చేయించినవా? మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ అదేవిధంగా గిరిజన బిడ్డలందరూ కూడా మహిళా సోదరిమణులు మరి ఏఎన్ఎం కోర్సుల కోసం, నర్సింగ్ కోర్సుల కోసం ఉపాధి లేక వందలాది మంది వేలాది మంది మరి కరీంనగర్ వరంగల్ పోయి ప్రైవేట్ కళాశాలల్లో వేలాది రూపాయలు లక్షలాది రూపాయల ఫీజు కట్టి అప్పుల పాలై ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. అదే ఇక్కడ ఒక నర్సింగ్ కళాశాల అదేవిధంగా మంత్రిలో ఒక కళాశాల ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా మంతని ప్రాంతంలో కూడా ఒక 10,000 మందికి ఉపయోగపడే విధంగా ఒక ఇండస్ట్రీని నెలకొల్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం, కోరినాం. మేము కేవలం ఏమడిగినాం? నిన్ను మన్నులు అడగలే, మాన్యాలు అడగలే, నీ బిల్డింగ్ ఇవని అడగలే. అక్రమంగా మా తండ్రి సంపాదించినటువంటి మా ల్యాండ్లో ఆక్రమించుకొని కట్టుకున్న బిల్డింగ్ను కూడా అడగలే. కేవలం ఏమడిగినాం? ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం చేయమని అడిగినాం. మరి కాటారం నుంచి మంతని వరకు ఉన్న రోడ్డు 7 సంవత్సరాలుగా మరి 7 సంవత్సరాల నుంచి రోడ్డు కంప్లీట్ కాక ఎన్నో యాక్సిడెంట్లు అయి ప్రజలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా కాటారం నుంచి ఆదివారంపేట గుమ్మల్లపల్లి విలాసాగర్కు సంబంధించిన రోడ్డు కూడా మరి 7 సంవత్సరాల నుంచి మరి కంకరదేలి ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ప్రజలు గోసపడతా ఉన్నారు. మరి ఆ రోడ్డు పనులు చేయమంటే మీరేమో ఆ కాంట్రాక్టర్కి మీకు పుష్కక లావాదేవీలలో తేడా వచ్చి మరి అట్టి బిల్లులను ఆపి 7 సంవత్సరాల నుంచి మరి రోడ్డు నిర్మాణం జరుగుతూనే ఉన్నది. మేమేమడిగినాం? మేడిగడ్డ ప్రాజెక్టు కింద పోయిన భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వమని కోరినాం.
మరి ఒక దగ్గరనేమో అన్నారంలో 5 లక్షల రూపాయలు, కన్నెపల్లిలో 5 లక్షల రూపాయలు ఇప్పించారు. మరి చైతన్యవంతులైన అంబడిపల్లి ప్రజలు చైతన్యవంతులు తిరగబడితే వాళ్ళకు 12 లక్షలు ఇచ్చారు. అదే భూమి లాక్కున్నావు కదా, అప్పుడు నువ్వు అపోజిషన్ లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, మరి ఎందుకు అడ్డుకోలే ఆ ప్రాజెక్టు? నువ్వు 1,00,000 కోట్లు దుర్వినియోగం అవుతుందని తెలిసి ఒక్కనాడు కూడా నువ్వు అడ్డుకోలేదే, ఒక్కనాడు కూడా మరి నష్టపరిహారం ఇవ్వని అడగలేదే. మరి దాని అంతర్యం ఏమిటిది? దానిలో నీకున్న కుమ్మక్కేంది నువ్వు బహిర్గతం చేయాలి శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 2009లో గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభం చేస్తే మరి ఆ పైపులు దాదాపు 5-6 సంవత్సరాలు రోడ్ల మీద ఉంటే మరి వాళ్ళు బిల్లులు ఇప్పించి మీరు కమిషన్లు దండుకొని మరి ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతా ఉన్నది. నువ్వు నిన్న ప్రకటించినావు అంటే కేవలం 600 కోట్ల ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి 18 సంవత్సరాలు పడుతుందా? అంటే 18 సంవత్సరాలు అయితే కానీ పని పూర్తి చేయవా? అంటే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అదేదో నేను పెద్ద గొప్పతనం చేసినట్టు, ఈ ప్రాంతానికి ఉరగబెట్టినట్టు మరి నువ్వు నిన్న ప్రకటింపజేసినావు. ఇది మే మాసం 1 ఉంది, ఇంకా ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి కాలే, ఇంకా కెనాల్స్ వర్క్ పూర్తి కాలే. మరి నువ్వు ఈ పంటకు ఎట్లా అందిస్తావు? వర్షాకాలం వస్తే పనులు ఎట్లా జరిపిస్తావు? ఎందుకు ఈ మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నావు? ఒక్క వాగ్దానం అన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క అభివృద్ధి పని చేపించినావా? వేలాది కోట్ల 100 కోట్ల రూపాయలు వేలాది ఆర్టీసీ బస్సులు పెట్టి మహిళా సోదరి మనులను మరి ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం, మీరు కట్టుకొని రాకుంటే మీకు లోన్లు రావు, మీకు సబ్సిడీస్ రావు, మీకు అన్ని కట్ చేస్తామని చెప్పి ఐకేపీ సిబ్బంది ద్వారా బెదిరించి వాళ్ళని ఎర్ర టెండర్లు తీసుకొచ్చి మలమల మార్చింది. నీ మీద ప్రేమతో రాలే. ఇవాళ మీటింగ్ ఎవరు పెట్టినా వస్తా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారు? ఇవాళ ఉపాధి లేదు, వలస పోతా ఉన్నారు. కాబట్టి ఉపాధి లేక మరి ఏదో 300 వస్తే కనీసం ఆ పూట ఒడ్డెక్కుద్దని మీరు ఇచ్చే 300కి 500కి ఆశపడి మీటింగ్లకు వస్తూ ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కి వచ్చిండ్రు, మరి నీ మీటింగ్కి వచ్చిండ్రు. అంటే ప్రజలను ఆయన 10 సంవత్సరాలు దోసుకున్నాడు, ఆ డబ్బులు పెట్టి ఖర్చు పెడతా ఉన్నారు. మీటింగ్లకు మరి ప్రజలను ఒక కూలీలాగా యంత్రాలాగా వాడుకొని మరి 500, 300 ఆశలు పెట్టి మీటింగ్లు పిలిపించుకుంటా ఉన్నారు. ఇక్కడ మీరు అదే జరిగింది కదా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మరి అదేవిధంగా ఐకేపీ సిబ్బందిని అడ్డం పెట్టుకొని మరి పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ వాళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్ జరిపించుకొని జబ్బలు జరుచుకున్నావు. నువ్వు శ్రీధర్ బాబు గారు మహిళా సోదరి మనులను అదేవిధంగా యువతను ఉపాధి దిశగా మళ్లిస్తాం, కోటీశ్వర్లు చేస్తామన్నావు. మరి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. నీ కాల పరిమితి 5 సంవత్సరాలే కదా, మరి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 1/2 కోటీశ్వర్లు చేసిర్రా? ప్రతి మహిళకు మరి 50 లక్షల రూపాయలు బెనిఫిట్ జరిగిందా? మరి ఇంకా ఇప్పుడు చేస్తావు? ఇంకా 2 సంవత్సరాలు అయితే నీ పుణ్యకాలం గడిచిపోతుంది. మరి ఎందుకు మభ్య పెడతావు? ఆనాడు మీరే కదా మరి మీరు మేధావి అని